చేయండి ప్లీజ్ అందరినీ హలో కూర్చోండి. సార్, నమస్తే. నమస్కారం అండి. వెల్కమ్ టు ద బ్యూటిఫుల్ సిటీ ఆఫ్ డెస్టినీ వైజాగ్. ఉంటది మొత్తం లాగేశారు కదా, ఏమీ లేదా సార్, నాకు ఒక చిన్న డౌట్ ఉంది సార్. అసంభవం, కుదరదు. మీరు పొలిటీషియన్ అవ్వకముందు ఒక మంచి ఎంటర్‌ప్రెన్యూర్. అసలు ఇవన్నీ ఎలా హ్యాండిల్ చేస్తున్నారు సార్? అది కూడా అడుగుతారా సార్? రూమ్లో ఆంధ్రజ్యోతి, టిఫిన్ తింటూ టీవీ9, జ్యూస్ తాగుతూ ఈటీవీ2 చూస్తుంటాను. తర్వాత పడుకొని రిలాక్స్. అండ్ నేను కూడా ఒక ఎంటర్‌ప్రెన్యూర్ నే. పాపకి చాలా బుద్ధి. యూత్ ని ఎంటర్‌ప్రెన్యూర్ గా ముందుకు తీసుకెళ్ళడానికి ఒక మంచి సజెషన్ ఏమైనా చెప్తారనుకుంటున్నాను సార్. ఎవరిని పట్టుకొని ఏం అడుగుతున్నావు? యూత్ ని ఎంటర్‌ప్రెన్యూర్ గా ముందుకు తీసుకెళ్ళడానికి ఒక మంచి సజెషన్ ఏమైనా చెప్తారనుకుంటున్నాను సార్. ₹1,00,00,000 ఇచ్చినా కూడా కొన్ని పనులు చేయను. వాటిలో మొదటి పని అన్న ఆమె ఒక యంగ్ ఆంటర్‌ప్రెన్యూర్ అంట. నీ వాదటి బామ్మది వైజాగ్ నుంచి. సార్ వచ్చేసారు. మీరు పొలిటీషియన్, మీ పాలిటిక్స్, యాక్టివ్ పాలిటిక్స్ ముందర యూ వర్ సక్సెస్ఫుల్ ఆంటర్‌ప్రెన్యూర్. నాకు అర్థం కాలేదు సార్. నెమ్మదిగా అన్ని అర్థమవుతాయి కానీ యాజ్ అ యంగ్ ఆంటర్‌ప్రెన్యూర్ వుడ్ యు లైక్ టు గివ్ హర్ సమ్ అడ్వైస్ ఆర్ ఇంగ్లీష్ రాదు. వుడ్ యు లైక్ టు గివ్ హర్ సమ్ అడ్వైస్ ఆర్ సజెషన్స్? నేను వస్తాను బాబు. ఆగు, నాకు నిద్ర వస్తుందండి. యాజ్ అ యంగ్ ఆంటర్‌ప్రెన్యూర్ వుడ్ యు లైక్ టు గివ్ హర్ సమ్ అడ్వైస్ ఆర్ సజెషన్స్? చెప్తాడన్నా. చెప్పు. ఇట్టాడిదేదో అవుద్దని అన్నిసార్లు అడిగారు, ఎక్కడికి వెళ్తున్నావు అని. మీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయండి మమ్మల్ని ఇడికి తీసుకొచ్చి చంపడానికి? రావట్లేదే. అమ్మా, నేను ఐ టేక్ ద లిబర్టీ టు టాక్ ఆన్ బిహాఫ్ ఆఫ్ సీఎం గారు. మధ్యలో నీ కెప్టెన్సీ ఏంట్రా? కొత్త వాళ్ళు వస్తే చాలు కెప్టెన్సీ కొట్టేయడం చూస్తాడు మోసల్లో. సార్, నాకు వినిపించదు. వినపట్లేదు భయ్యా. నీకు అంతా వినపడింది, నాకు తెలుసు. వినపట్ల తెలుసు నీకు వినపడింది. అన్న ప్లీజ్ అన్న కూర్చోండి అన్న, ప్లీజ్ దయచేసి కూర్చోండి. అరుస్తున్నాడు భయ్యేడు. ఎదురు మాట్లాడుతున్నారు. ఐ విల్ టేక్ ద లిబర్టీ టు స్పీక్ ఆన్ బిహాఫ్ ఆఫ్ సీఎం గారు. ఇప్పుడు నేను మాట్లాడుతుంటే మధ్యలో నీ కెప్టెన్సీ ఏంట్రా? ఆయన పొలిటికల్ జర్నీ ఎంత ఇన్స్పైరింగ్, ఆయన ఆంటర్‌ప్రెన్యూరల్ జర్నీ కూడా అంతే ఇన్స్పైరింగ్. బాబోయ్ ఏముంది ఇందులో? నీ దైత్యం తప్ప నాకేం. మీరు దయచేసి లుక్ ఇట్ అప్ ఆన్ ది ఇంటర్నెట్. అమ్మాయి అడిగింది. ఆయన లైఫ్ ఒక లెసన్. దేర్ ఇస్ అ లాట్ టు లెర్న్ ఫర్ యంగ్ పీపుల్ లైక్ యూ. నేను ఒక కారణ జన్ముడిని. నేను నా యొక్క జన్మకి కారణం ఏంటిదంటే ఈ ఊర్లో ఎన్ని పంచాయతీలు ఉన్నాయి, ఎన్ని లేడీస్ పంచాయతీలు ఉన్నాయి నాకు తెలియదమ్మా. ఈ ఉన్న లంగా లేకి లక్కో చీప్ చిల్లర్ డ్రైనేజ్ పంచాయతీలు అన్ని తెచ్చి నా నెత్తిన రగిలించుకోడు. హరి ఓం తత్సత్. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఏదేమైనా కానీ ఐ ఎంజాయ్డ్ అ లాట్ రా. సేమ్ ఇయర్ సార్. ఈ చిట్టి ఆనందాలే కదరా జీవితం అంటే. ఏంటి బాబన్న ఇంకోసారి ఇక్కడెక్కడ తింగర్ నా కొడుకులు మనకే తగులుతున్నారు. గణేష్ అన్న జనసేన కాదు. ఏంది జ్యోతిలక్ష్మి, డబ్బులు ఇచ్చి తోలుకొచ్చినప్పుడు కొంచెం మంచోళం తేవచ్చు కదా. ఎవరికి పద్ధతి లేదు, ఎవరికి జాలి లేదు. గణేష్ అన్న జనసేన కాదు. ఈ అమ్మాయి ఏం ఫీల్ ఉండదు మామయ్య. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన